హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మేకర్ జ్ఞానదీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ డిస్కస్ చేస్తున్నాం నార్మల్గా. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఎక్సీడ్స్ అనే క్వశ్చన్ చూస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఎస్సీఈఆర్టీలో ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద 17th term of an AP exceeds its 10th term by 7. సో అక్కడ ఏమన్నాడు, 17th term of an AP. 17th term of an AP exceeds 10th term by 7. Exceeds 10th term by 7. సో మనకు exceeds అంటే addition. ఓకేనా? సో 17th term of an AP, 17th term మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం? A17. ఓకేనా? A17 10th term కంటే 7 ఎక్కువ ఉందంట. ఓకేనా? ఇందులో మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాం. సో మనం ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే డి వస్తుంది ఆటోమేటిక్. సో A10 ట్రాన్స్పోజ్ చేస్తే A17 మైనస్ A10 ఇస్ ఈక్వల్స్ టు 7. A17 A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములాకి రాసుకుంటే A ప్లస్ 16D అవుతుంది మైనస్ A ప్లస్ 9D, ఎందుకంటే 10th టర్మ్ కాబట్టి A ప్లస్ 9D ఇస్ ఈక్వల్స్ టు 7. ఓకే, సో మైనస్ అప్లై చేద్దాం. A ప్లస్ 16D మైనస్ A మైనస్ 9D ఇస్ ఈక్వల్స్ టు 7. సో ఇక్కడ A ను A క్యాన్సిల్ అవుతుంది. 16D మైనస్ 9D, 7D ఇస్ ఈక్వల్స్ టు 7. D ఇస్ ఈక్వల్స్ టు 7 బై 7. D ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం A ఫైండ్ అవుట్ చేయకుండా D వచ్చింది. ఓకేనా? ఫైండ్ ఫస్ట్ టర్మ్ అంటే ఈ Dని ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే A వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు D ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇలా సింప్లియర్ ఫామ్, ఈజీ ఫామ్. ఎక్సీడ్స్ అంటే ఎప్పుడైనా రిమెంబర్ చేసుకోవాలి ప్లస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఎలాంటి మోడల్స్ని ఎలా ఎంత ఈజీ మెథడ్లో సాల్వ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.